ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శ్రవణ్ రావు 2 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వినియోగించిన 2 ఫోన్లను ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక డేటా ఎవరికి పంపించారు, ఫోన్ ట్యాపింగ్ కి కావాల్సిన వస్తువులు ఎవరు ఇచ్చారు అనే కోణంలో సిట్ అధికారులు విచారించనున్నారు. శ్రవణ్ రావు కోసం సిట్ బృందం 70కి పైగా ప్రశ్నలు సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శ్రవణ్ రావు 2 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వినియోగించిన 2 ఫోన్లను ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక డేటా ఎవరికి పంపించారు, ఫోన్ ట్యాపింగ్ కి కావాల్సిన వస్తువులు ఎవరు ఇచ్చారు అనే కోణంలో సిట్ అధికారులు విచారించనున్నారు. శ్రవణ్ రావు కోసం సిట్ బృందం 70కి పైగా ప్రశ్నలు సిద్ధం చేస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలా మందిని అయితే విచారణ చేయడం జరిగింది. A1, A2, A3, A4, A5 గా ఉన్న అందరినీ విచారణ చేసి విచారణలో భాగంగా వాళ్ళైతే శ్రవణ్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది అయితే చెప్పుకుంటూ వచ్చారు. గత ఏడాది మార్చిలో జరగగా ఇదంతా కేసు ఫైల్ అవ్వగానే శ్రవణ్ రావు అయితే దుబాయ్, అమెరికా వేరే దేశానికి పారిపోవడం జరిగింది. అయితే తప్పకుండా ఆయన తీసుకురావాలి, విచారణ చేయాలి అన్న ఇంటెన్షన్ తోని టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తానికి అయితే ఆయన ఇండియా రప్పించారు. గత నెల మార్చి 26వ తారీఖున వాళ్ళ ఫ్యామిలీకి నోటీస్ ఇవ్వగా 3 రోజులు టైం తీసుకొని మార్చి 29వ తారీఖు ఫస్ట్ టైం ఆయన విచారణకు హాజరవ్వడం జరిగింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో. అయితే ఆ విచారణలో భాగంగా ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టడం జరగలేదు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా అంటే అసలు రిలవెంట్ గా లేకపోవడంతో మొత్తంగా అయితే మళ్ళీ రెండోసారి విచారణకు పిలిచారు. ఆ రెండోసారి జరిగిన విచారణలో సరైన సమాధానం చెప్పడం వలన మూడోసారి అయితే ఈ రోజు ఆయన విచారణకు పిలవడం జరిగింది. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించిన అధికారులు అయితే ఆయన సంబంధించి విచారణలో భాగంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయించారు, దీని వెనుక బడా నేతలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన కేంద్రాలని 2 కేంద్రాలు ఏర్పాటు చేసి చేయించాలని చెప్తూ వస్తున్నారు. ఆ 2 కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు, మరియు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మెషినరీ ఏదైతే ఉంటుందో వేరే దేశాల నుంచి తెప్పించారట. ఆ మెషినరీకి సంబంధించిన అమౌంట్ ఎవరు పే చేశారు, దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా నడుస్తుందా అన్న కోణంలో అయితే శ్రవణ్ రావు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే శ్రవణ్ రావుని ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల బృందం అయితే ఫోన్ ట్యాపింగ్ చేశాక డాటా ఎవరికి పంపించారు అన్న కోణంలో కూడా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మొత్తం విచారణకు సంబంధించి దాదాపుగా 70 ప్రశ్నలకు పైగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే సిద్ధం చేయడం జరిగింది. దీని నుంచి ఇది 3వసారి విచారణ. ఈ 3వసారి విచారణలో కూడా ఎటువంటి సమాధానాలు వస్తాయి శ్రవణ్ రావు నుంచి, విచారణ ఈసారైనా సక్సెస్ఫుల్ గా పూర్తి అవుతుందా అన్నదైతే క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది విచారణ. 2 సార్లు కూడా అతని నుంచి ఆశించిన సమాధానం రాకపోవడంతో ప్రస్తుతం 3వసారి విచారణగానే పిలవడం జరిగింది. అయితే సుచిత, ఇప్పుడు సిట్ బృందం 70కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడైనా శ్రవణ్ రావు సరైన సమాధానాలు చెప్పనున్నారా, దాని గురించి డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ 2 సార్లు ఆయన ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో, ఆశించిన సమాధానాలు రాకపోవడంతోనే నేను 3సార్లు 70 ప్రశ్నలు సిద్ధం చేసి మరి పిలిచారు. అంటే ఇది ఎంత పెద్దగా జరగబోతుందో మనము ఊహించక్కర్లేదు. అయితే తప్పకుండా ఈసారైనా ఆయన దగ్గర నుంచి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో విచారణలో భాగంగా తప్పకుండా ఆయన దగ్గర అయితే ఈసారి
ఆ 70 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాబట్టాల్సిందే, లేకపోతే మళ్ళీ ఒకసారి విచారణకైతే తప్పకుండా హాజరవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సుచిత.